ఒకప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎట్లుంటుండే అంటే మేము మహాత్మా గాంధీ ఆశయాలతో పనిచేస్తున్నాం, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గారి ఆశయాలతో పనిచేస్తున్నాం, మొరార్జీ దేశాయ్ గారి ఆశయాలతో పనిచేస్తున్నాం, లేకపోతే అంబేద్కర్ గారి ఆశయాలతో పనిచేస్తున్నామని గర్వంగా చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు ఒకప్పుడు చూస్తుండే మనం. ఈరోజు అడాల్ఫ్ హిట్లర్ని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తున్నాం, లేకపోతే ఫ్యాసిస్ట్ నియంత ముసోలినీని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తున్నాం అనుకునే రకమైన నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుంది. మరి నేను అడుగుతున్నా, ఇటువంటి నియంతృత్వ ఫ్యాసిస్ట్ ధోరణి కలిగిన నాయకులను ప్రోత్సహిస్తున్న రాహుల్ గాంధీ ఆయన కూడా ఇటువంటి మానసిక ధోరణితోనే ఉన్నాడా? ఈరోజు మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఈరోజు జెన్జీ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంది. అటువంటి జెన్జీకి మీరు ఏం చెప్తున్నారు? ఒక అడాల్ఫ్ హిట్లర్ని ఆదర్శంగా తీసుకోమంటున్నారా, లేదా మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకోమంటున్నారా?